వెల్కమ్ టు Idream. నా పేరు లుంపిని. ఏఐ అడ్వాన్స్మెంట్ మనం చూస్తున్నాం ఈ టైంలో. సో ఏఐ ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు వెల్ అండ్ గుడ్, లైఫ్లో చాలా ముందుకెళ్ళడానికి చాలా పెద్ద స్కోప్ ఉంది. అండ్ ఇప్పుడు ఏఐ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం ఒక అమేజింగ్ ప్లాట్ఫామ్ ఉంది. అదే సూపర్ ఏఐ. మన నిఖిల్ గుండా గారు స్టార్ట్ చేసిన ఈ సూపర్ ఏఐ గురించి చాలాసార్లు మనం విన్నాము. అయితే స్పెషలీ తెలుగు వాళ్ళ కోసం ఇది ఒక తెలుగు ప్లాట్ఫామ్ లాగా క్రియేట్ చేశారు. తెలుగు ఏఐ బూట్ క్యాంప్ అనమాట. సో ఆల్రెడీ దాంట్లో ఏఐ నేర్చుకుని వాళ్ళు పర్సనల్గా ఎర్నింగ్ స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళ బిజినెస్లో వాళ్ళ లైఫ్లో ఏఐని ఎలా ఇంకల్కేట్ చేస్తూ వాళ్ళు ఇంకా బెటర్మెంట్గా వాళ్ళ లైఫ్లో లీడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఆల్రెడీ ఇక్కడ సూపర్ ఏఐ అకాడమీ నుండి కోర్స్ కంప్లీట్ చేసి ఆవిడ ఆల్రెడీ బొటిక్ రన్ చేస్తున్నారనమాట. సో ఏఐని బొటిక్లో ఆవిడ ఎలా యూజ్ చేసి ఎలా మనీ ఎర్న్ చేస్తున్నారనేది ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు మంగా గారు. లెట్స్ టాక్ టు హర్. హలో అమ్మా, నమస్తే. నమస్తే మేడం. యా, మంగా గారు. నా పేరు మంగా. ఓకే, సో సూపర్ ఏఐ అకాడమీలో మీరైతే కోర్స్ కంప్లీట్ చేశారు కదా? అవును మేడం. ఓకే, ఎన్ని డేస్ కోర్స్ చేశారు? 1 month అయింది మేడం. 1 month మళ్ళీ సండే ఉంటుంది అనమాట క్లాస్. ఓకే, అంటే ఏదైనా కొత్త టూల్స్ వస్తే నేర్చుకుంటారా? నేర్చుకుంటాం మనం. ఓకే, సో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే అవుతుంటారు? అవుతుంటాం మేడం. ఓకే, సో మీరు చెప్పినట్టుగా మీరైతే బొటిక్ రన్ చేస్తున్నారు కదా? అయితే బొటిక్ అంటే ఫ్యాషన్ డిజైనింగ్, డిఫరెంట్ బట్టలు, ఇప్పుడు కాస్ట్యూమ్స్ కూడా ఒక్కొక్కటి హీరోయిన్ స్టైల్లో కూడా మనం డిజైన్ చేసుకోవాలని చెప్పేసి చాలా మంది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్తో మీ దగ్గరకు వస్తుంటారు కదా? అయితే వచ్చిన తర్వాత మీరు ఏఐని ఎట్లా యూజ్ చేసుకొని వాళ్ళకు బెస్ట్ అవుట్పుట్స్ ఇవ్వగలుగుతున్నారు? ఎట్లా అంటే ఇప్పుడు నేను ట్రైనింగ్ కూడా చేస్తాను మేడం. ఇప్పుడు చేయాలంటే అందరికీ తెలియాలంటే ఎలా చెప్పలేము కదా. నేను ఒక పోస్టర్గా డిజైన్ చేస్తున్నా, లేదంటే ఒక వీడియో తయారు చేసి నేను ప్రమోట్ చేసుకుంటున్నాను అనమాట. దానివల్ల నాకు కస్టమర్స్ వస్తున్నారు. అవునా? సో ఏంటి ఇంతకు ముందు ఎట్లా ఉంది బిజినెస్, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంప్రూవ్ అయింది మేడం. ఇంప్రూవ్ అయిందా? డబుల్ అయింది మేడం. ఓకే, సో ఇంతకు ముందు అంటే ఓన్లీ మీరు తెలిసిన వాళ్ళు చెప్పేదాన్ని, లేకపోతే టైప్ చేసి పంపించేదాన్ని. ఇప్పుడు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా డిజైన్ పోస్టర్ మంచిగా తయారు చేసి పంపిస్తున్నాను అనమాట. దానివల్ల కొంచెం ఇంప్రూవ్ అవుతుంది మ్యామ్. ఓకే, సో ఏఐ నేర్చుకోవాలని అసలు మీకు ఆ థాట్ ఎట్లా వచ్చింది? ఫస్ట్ ఎలా వచ్చిందంటే అసలు నాకు ఏఐ అనేది అసలు ఏం తెలియదు మేడం. అసలు దాని గురించి జీరో నాలెడ్జ్. ఏమైందంటే ఏఐ అంటే ఎట్లా, ఇప్పుడు టెక్నికల్గా ఉన్న వాళ్ళు, నేర్చుకుని ఉన్న వాళ్ళు చెప్తారే వాళ్ళకు వచ్చేమో నేను అనుకునేదాన్ని. కానీ ఏఐ ఇంత సింపుల్గా ఈజీగా ఉంటుందని అసలు అనుకోలేదు. అయితే ఒకరోజు ఫోన్లో నేను ఇట్లా ఓపెన్ చేయగానే నేను మెయిన్ కవిత మేడం ఇంటర్వ్యూ చూడగానే నిఖిల్ సార్ పేరు చెప్పారు తను మేడం. అయితే నేను వెంటనే నిఖిల్ సార్ ఇంటర్వ్యూ చూశాను కొన్ని. అయితే ఇట్లా నేర్పిస్తున్నాను సూపర్ ఏఐ అకాడమీ ద్వారా తెలుగు AI బూట్ క్యాంప్ అని సార్ది ఇంటర్వ్యూ అవుతుంది. అది చూసి నేను వెంటనే అమౌంట్ పే చేసి జాయిన్ అయ్యాను మేడం. అది జాయిన్ అవ్వగానే నాకు అసలు భయం ఏది, నాకు వస్తుందా, నేను ఇంటరే చదువుకున్నాను తెలుగు మీడియం. అయితే ఇది నాకు వస్తుందా, నేను చేయగలనా అని కొంచెం అది భయం ఉండేది. అయ్యో మేడం తెలుగు మీడియం ఇంత ఇంటర్వ్యూ చేయగలుగుతుంది, నేను చేయలేనా అన్నట్టు జాయిన్ అయిపోయాను. ఇక తర్వాత జాయిన్ అవ్వగానే సార్ చెప్పడం కూడా చాలా బాగుందండి. అసలు తెలియని అర్థం కాని వాళ్ళు కూడా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు సార్. అదొక్కటి బాగా నచ్చింది. అవునా? సో ఆయన వీడియో ఇంటర్వ్యూ చూసి మీరు వెళ్ళారు కదా, వెళ్ళిన తర్వాత ఆయనను కలవడం, ఆయన క్లాసెస్ వినడం మీకు ఎట్లా అనిపించింది? ఎందుకంటే చాలా మంది ఉంటారు క్లాస్లో, సో ప్రతి ఒక్కరికి నేర్పడం అనేది కష్టమే కదా. సార్ కాదు నాకు నచ్చింది ఏంటంటే ఏఐ టూల్స్ని ఎలా ఉపయోగించాలి అంటే ఎలా చేయాలనేది కాకుండా ప్రాక్టికల్గా చూపించారు మాకు. ఓకే, అసలు ఎలా చేసేలా అనేది మాకు ప్రాక్టికల్గా చేసి చూపించారు సార్. దాన్ని నేనేం చేసిన అంటే ప్రాక్టికల్ ప్రాక్టీస్ చేశాను. మనకు రికార్డింగ్ ఉంటుంది కదా మ్యామ్, ఆ రికార్డింగ్ వినేసి నేను బాగా ప్రాక్టీస్ చేసి ఈజీగా ఉంటుంది అనమాట. అలా మాకు అర్థమయ్యేటట్టు సార్ చాలా బాగా చెప్తున్నారు. అసలు మేము టైం అయిపోతున్నా కూడా టైం తీసుకొని చెప్తారు, పాపం ఓపికతో చెప్తారు సార్. అదొక్కటి బాగా నచ్చింది. మొత్తానికి మీరు అనుకున్నది మీకు నేర్పించడానికి మాకే అదే బోర్ సార్ ఎంతసేపు చెప్తారని అనుకునే వాళ్ళం. కానీ సార్ పాపం అంత ఓపికతో 9కి క్లోజ్ అవ్వాలి, అసలు టైమింగ్ 10 వరకు చెప్తారు. అదొక్కటి కొంచెం బాగా అనిపించింది సార్. ఏ క్లాసెస్ అటెండ్ అయ్యారు మీరు? ఆన్లైన్ ఆఫ్లైన్? ఆన్లైన్ మేడం. ఆన్లైన్ ఏప్రిల్ బ్యాచ్ నాదా. ఓకే, ఏప్రిల్ బ్యాచ్. 1 month నేర్చుకున్నారు. సో ఏమేమి టూల్స్ నేర్చుకున్నారు మీరు? చాట్ జీపీటీ, మన ఏమంటారు పిక్స్వేర్ ఒకటి, అది ఫ్లో ఒకటి, హేజన్ ఒకటి, కొన్ని టూల్స్ అయితే నేర్చుకున్నాం మేడం. పోస్టర్ ఎలా చేయడము, వీడియో ఎలా డిజైన్ చేయడం, వీడియో ఎలా చేయాలనేది
అంటే కొన్ని చాలా వరకు అయితే నేర్చుకున్నాను మేడం. ఓకే ఓకే. అంటే చేయగలనా అని నాకు భయంతో జాయిన్ అయ్యాను, కానీ దాంట్లో పోయినాక ఇంత సింపుల్ అని అనుకున్నా. అవునా? ఇప్పుడు చాట్ జీపీటీ అంటే నార్మల్గా ఏఐ అంటే ఐడియా లేకుండా పెద్దగా జస్ట్ చాట్ జీపీటీ అంటేనే తెలియదు. తెలీదా? ఫస్ట్ లో తెలియదు. సార్ క్లాస్ లో జాయిన్ అయినాక నాకు తెలిసిందనమాట. అవునా? ఓకే. సో ఇప్పుడు కూడా నార్మల్గా ఏదైనా కావాలి అంటే ఏదో గూగుల్లో సెర్చ్ చేసినట్టుగా చాట్ జీపీటీలో సెర్చ్ చేస్తాం, తెలుసుకుంటాం. కాకపోతే అది మాత్రమే కాదు, ఇంకా చాట్ జీపీటీ అంటే చాలా ఉన్నాయని చెప్తారు. అసలు ఇంతకుముందు కొంచెం ఎలా చేయాలనేది టెన్షన్ ఉండేది. ఇప్పుడు ఎలా మనం చాట్ జీపీటీని వాడుకొని ఏఐని ఎలా క్రియేట్ చేయాలి డిజైన్ అనేది ఇప్పుడు ఆలోచించగలుగుతున్నాం. ఎంత ఈజీగా అయిపోతుంది పని. గంట 2 గంటలు పట్టే టైం ఒక 2-3 నిమిషాలు అయిపోతుంది. అలా కొంచెం మాక్సిమం యూజ్ చేసుకోవాలి. అవునా? సార్ మాత్రం దాంతో పాటు నేను ఉమెన్ క్లబ్ లో కూడా జాయిన్ అయ్యాను మేడం. ఓకే. ఏంటి ఉమెన్ క్లబ్ ఏంటి? అందులో కూడా ఒక కోర్సు లేడీస్ కి సార్ చాలా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఉమెన్స్ క్లబ్ అని హౌస్ వైఫ్ ఉంటారు కదా మేడం, ఇక వాళ్ళు ఇంట్లో వరకే పరిమితం కాకుండా వాళ్ళకు కూడా కొంచెం బయట ప్రపంచం తెలియాలి అన్నట్టు సార్ కొంచెం అదొక ఎంకరేజ్మెంట్ బాగుంది. ఇది నిజంగా అసలు చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో వరకే వీళ్ళకి ఏం టాలెంట్ లేదన్నట్టు ఉంటది. ఆ నేర్చుకున్న తర్వాత నాకైతే నేమ్ వచ్చింది మేడం. నిజం చెప్పాలంటే అది రావడానికి క్రెడిట్ అంటే నిఖిల్ సార్దే. ఇప్పుడు మీరంటే బొటిక్ పెట్టారు కాబట్టి సరే మీకు ఐడియా ఉంది కాబట్టి ఏఐని మీరు దాంట్లో యూజ్ చేస్తున్నారు. దాని నుండి ఎంతో కొంత మీరు ఇంతకు ముందు ఉన్న దానికంటే ఇప్పుడు బెటర్ గా ఎర్న్ చేయగలుగుతున్నారు అట్లీస్ట్. బట్ సో ఇప్పుడు మీరంటే బొటిక్ పెట్టారు కాబట్టి మీకు ఇట్లా హెల్ప్ అవుతుంది కదా. చాలా మంది హోమ్ మేకర్స్ ఉంటారు, ఇంట్లో ఓన్లీ పిల్లల్ని హస్బెండ్ ని చూసుకుని వాళ్ళ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి ఏఐని ఎట్లా యూజ్ చేయాలనేది కూడా చెప్పుంటారు కదా సార్? చెప్పుంటారు మేడం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్నాక ఇప్పుడు ప్రమోట్ చేయాలి. ఫస్ట్ మనం ఇంట్లో ఉండే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, ఆఫీస్కి వెళ్ళిపోతారు, డే అంతా ఖాళీగా ఉంటాం కదా మేడం. అదేంటంటే మనకు చేసినవి కొన్ని పోస్టర్ స్టేటస్ పెట్టుకో ఎట్లా ప్రమోట్ చేయడం మాత్రం బాగా నేర్పించారు మాకు సార్. ఎట్లా అమౌంట్ ఎన్ని చేయాలి, సబ్జెక్ట్తో పాటు ఎలా ప్రమోట్ చేయాలి, ఎట్లా అమౌంట్ సంపాదించాలి అనేది సార్ బాగా చెప్పారు మాకైతే. అదొక్కటి బాగా చెప్తారు. లేడీస్కి అయితే చాలా అసలు ఎట్లా అంటే కాన్ఫిడెన్స్ బాగా ఇస్తారు సార్, మోటివేట్ బాగా చేస్తారు. రండి మీరు కూడా బయటికి రండి, ఎన్ని రోజులు ఇట్లా ఇంట్లో వరకే అన్నట్టు కొంచెం ఎంకరేజ్మెంట్ బాగుంటుంది సార్. చెప్పడం కూడా చాలా బాగుంటుంది మేడం సార్. నిజంగా ఎవరైతే హోమ్ మేకర్స్ ఉంటారో ఇంట్లో ఓన్లీ హస్బెండ్ ని పిల్లల్ని మాత్రమే చూసుకుని వాళ్ళ వరల్డ్ అక్కడికే రెస్ట్రిక్ట్ అయిపోకుండా ఇంకొంచెం కొత్తగా నేర్చుకొని ఏదైనా ఎవాల్వ్ అవ్వాలి, లేదంటే ఇంకొంచెం ఏదైనా ఇన్కమ్ సోర్స్ పెంచుకోవాలి పార్ట్ టైం లాగానే అట్లీస్ట్ అనుకుంటే కనుక అంతే. మాది మా మీద నమ్మకం, ధైర్యం. అరే ఇప్పుడు సార్ ఎట్లా అంటే మాకు సంపాదించడానికి ఒక దారి చూపించారు మేడం. ఎంత అంటే ఒక దారి అయితే రూట్ దొరికింది, నాకైతే దొరికింది. మామూలుగా అందరు లేడీస్ కూడా నేర్చుకుంటే కానీ బాగుంటది నా ఉద్దేశం. రైట్. సో ఫస్ట్ ఎట్లా దీనిలోకి వచ్చేసారు, ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఏదో ఒకటి నేర్చుకుందామని సాధిద్దామని వచ్చారు. వచ్చిన తర్వాత మీకు ఏం టఫ్ అనిపించలేదా? ఏం అనిపించలేదు మేడం, చాలా ఈజీగా ఉన్నాయి. అంటే మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకు ఈజీగానే ఉంది, హార్డ్ అయితే ఏం లేదు. ఓకే. ఇంగ్లీష్లో కదా నాకు ఇంగ్లీష్ రాదు అనుకుని భయపడేదాన్ని, కానీ అంతే అట్లేం లేదు మేడం. సార్ అయితే ఎట్లా చెప్తారంటే మాకు కొంతమంది అట్టి పండ్లు తీసి తినిపిస్తారు, సార్ అయితే మాకు జ్యూస్ చేసి తాపిస్తారు. అట్లా బాగా చెప్తాడు నిఖిల్ సార్ అయితే, అదొక మా అదృష్టం. ఓకే. అంత బాగా క్లాసెస్ చెప్తే మళ్ళీ దాని తర్వాత డిపెండెన్సీ కూడా పెరిగిపోతుంది కదా. అంటే మీరు దాని నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా అంతే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఇప్పుడు సార్ ఉండరు తర్వాత, అప్పుడు సపోర్ట్ అనేది ఉన్నప్పుడు చాలా ఉండింటది, తర్వాత మీరు సొంతంగా చేసుకోవాలి కదా. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి? చేస్తాం మేడం. మనకు అట్లా ఈజీగానే ఉంది, మనకు ఐడియాలు వస్తుంటాయి కదా. ఏదో ఒక ఐడియా ఎలా అనేది ఐడియా వస్తుంది. అలా ఐడియా రావడానికైతే మాకు ఇంతకుముందు అట్లాంటి ఐడియా లేకుండే. ఇప్పుడు ఒక వీడియో చేయాలి, ఆ వీడియో చేయాలంటే మనం ఎంత మంచిగా చేస్తే ఎలా ఉంటుంది అనేది ప్రాంప్ట్ మనకి ఇక్కడ తీసుకుంటాము. ఏ వేలో బాగుంటుందని తీసుకొని అది కొంచెం డిఫరెంట్గా చేయగలుగుతున్నాం. ఓకే నైస్. సో మీలా చాలా మంది ఉంటారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ, లేదంటే కొంతమంది కోర్స్ చేసి జాబ్ చేస్తున్నప్పటికీ అక్కడే ఉంటారు, 20,000-25,000 30,000 దగ్గరనే ఉంటారు, ముందుకు వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళు అడ్వాన్స్ అవ్వరు, లేదంటే అప్స్కిల్ అవ్వరు, అప్డేట్ అవ్వరు కదా. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఏఏ నేర్చుకోవాలని చెప్పేసి అందరూ చెప్తున్నారు, ఇప్పుడు ఏఏ ఎరా వచ్చింది, ఏఏ నేర్చుకోకపోతే మనం వెనకబడిపోతాం అంటారు కదా. సో మీ తరఫున మీరు ఆల్రెడీ నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి అందులోండి మీరు ఆల్రెడీ అడ్వాంటేజ్ పొందుతున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. సో మీ నుండి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు చేయొచ్చు మేడం, బయట జాబ్ వస్తే మనం ఒకరి దగ్గర పోయి చేసి ఒక 20-25 డే అంతా చేయాలి, కష్టపడాలి, వస్తుంది కాదంటలే. కానీ ఇక్కడ కూడా మనకు డబల్ సంపాదించవచ్చు. ఓకే.
ఇక్కడ అది నేను ఒక్కటి చెప్పగలను. నేను ఇంట్లో కూర్చొని నేనైతే సంపాదిస్తున్నా మేడం. ఓకే, వాళ్ళు బయట పోయి డే అంతా కష్టపడి 20,000 సంపాదిస్తున్నా, నేను ఇంట్లో ఉండే పర్ డేకి ఇంతనైతే నేను సంపాదిస్తున్నా. ఓకే, సో ఎట్లా నడుస్తుంది బొటిక్ బిజినెస్? వస్తున్నారా జనాలు ఇప్పుడు మొత్తం? దీంతో పాటు నేను ఇది కూడా ప్రమోట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం వస్తుంది, నెక్స్ట్ ఇప్పుడు బొటిక్ది తక్కువ. నాకు ఏఐ వీడియోస్, పోస్టర్స్, నాకు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వీడియోస్ చేస్తాను, వాళ్ళకి చేసిస్తా. రైట్ రైట్. మళ్ళీ పోస్టర్స్ చేసిస్తా. అట్లా కొన్ని చేయొచ్చు. దీంట్లో కూడా నేను సంపాదిస్తున్నా. ఓకే ఓకే. ఎట్లా అప్రోచ్ అవుతారు వాళ్ళని? ఎట్లా అంటే మేడం, ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ నేను ఫ్రీ సర్వీస్ చేశాను మేడం. చాలా వరకు ఇప్పుడు మన కాంటాక్ట్లో పోస్టర్ వాళ్ళు మ్యారేజ్ డే అని పెట్టుకుంటారు స్టేటస్, నేను స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి మంచి పోస్టర్ ఇట్లా తయారు చేసి పంపిస్తాను. ఓకే, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలా అరే మంగా ఇంతకుముందు బొట్టిక అయ్యేది, ఇప్పుడు ఏఐ మంగా అని చెప్తున్నారు. ఓకే, అట్లా నేను పంపిస్తే అట్లా నాకు తెలిసారనమాట. వాళ్ళకు వీడియోస్ తయారు చేసి పంపించడం, పోస్టర్ పంపించడము, ఏదైనా ఉంటే కొన్ని ఫొటోస్ తీసుకొని వాళ్ళని వాటికి వీడియో మేకర్ లాగా చేసి వీడియో చేసి మంచి సాంగ్ కూడా తయారు చేస్తా. అది కూడా చేసి పెట్టడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా నాకు బిజినెస్ అలా వస్తుంది మ్యామ్. ఫస్ట్ అయితే ఫ్రీ సర్వీస్ చేశాను. ఓకే, సో దట్ మీ టాలెంట్ ఏందో వాళ్ళకి అర్థమైన తర్వాత నెక్స్ట్ ఇస్తారు. రైట్ రైట్. సో ఇప్పుడు చాలా టూల్స్ వస్తూ ఉంటాయి, అప్డేట్ అవుతూ ఉంటాయి కదా, వాటిని మీరు ఎలా నేర్చుకుంటూ ఉంటారు మళ్ళీ? అంటే మాకు సార్ ఎట్లా అంటే 1 month డైలీ ఆన్లైన్ క్లాసెస్, అంటే ప్రతి సండే మాకు అట్లా 85 క్లాసెస్ ఉంటాయి. ఓకే, అలా మాకు కొత్త టూల్స్ వచ్చి సార్ చెప్తున్నారు. కొంతమంది చెప్పారు కానీ సార్ అయితే ఆయన దగ్గర ఉన్న అన్ని సబ్జెక్ట్ చెప్తారు పాపం. అట్లా మాకు కొంచెం బెనిఫిట్ ఉంది. ఓకే ఓకే. అండ్ ఫైనల్ ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎర్న్ చేస్తున్న స్టేజ్ నుండి ఇప్పుడు ఇంకొంచెం బెటర్గా సంపాదిస్తున్నారు కదా, అంటే ఎంతవరకు ఇంప్రూవ్ అయింది? ఇప్పుడు ఎంతవరకు సంపాదించగలుగుతున్నారు ఓన్లీ త్రూ ఏఐ? మేడం నేను ఎంత సంపాదన చెప్పగలను కానీ సంపాదిస్తున్నా, కానీ మాకు లక్షల్లో సంపాదించే దారి అయితే దొరికింది. ఓకే, నాకైతే స్కోప్ కనిపిస్తుంది, దారి దొరికింది నాకు. ఇంతకుముందు అసలు ఏం చేయలేకపోతున్నా, ఏం చేయలేను, అందరూ ఎంప్లాయీస్, నేను ఇంట్లోనే పరిమితమా అన్నట్టు కొంచెం బాధపడేది. కానీ నాకు సార్ వల్ల నాకు క్రెడిట్ అయితే దొరికిందండి. రైట్. సో మీరైతే నేర్చుకొని లాభపడ్డారు కాబట్టి మీరు ఇంకొంతమందికి నేర్పిద్దామన్న థాట్ ఏదన్నా ఉందా? ఏదైనా అకాడమీ ఆల్రెడీ నన్ను అడుగుతున్నారు. అవునా? అడుగుతున్నారు. ఆన్లైన్ క్లాస్ ఎట్లా? ఆన్లైన్ క్లాస్ చెప్పమని అడుగుతారు కానీ కొంచెం స్టార్ట్ చేస్తా, అంటే మనం ఫస్ట్ పర్ఫెక్ట్ నేర్చుకున్నాక చేద్దామన్నట్టు ఉన్నా. ఓకే, సో మొత్తానికి మీరు నేర్చుకొని మీరు హెల్ప్ తీసుకున్నారు, సపోర్ట్ తీసుకున్నారు, అండ్ చాలా మందికి హెల్ప్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. సో ఫైనలీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏఐ నేర్చుకోని వాళ్ళు ఇంకా ఇంట్లో బద్ధకంగా చూద్దాంలే రేపు ఏమవుతుందో అని, అలాంటి వాళ్ళ కోసం స్పెషల్, ఎందుకంటే మీరు ఆల్రెడీ చాలా మందికి ఇన్స్పైరింగ్ కాబట్టి. సో మీరేం చెప్తారు? ఫస్ట్ అయితే జాయిన్ అయిపోవాలి మేడం. మనం 5,000 మామూలుగా అమౌంట్ చూసుకుంటున్నాం కానీ జాయిన్ అయిపోతే మనకు డబల్గా త్రిబుల్ ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నిఖిల్ సార్ ఎట్లా అంటే చెప్పే పద్ధతి బాగా నచ్చింది, చాలా బాగా చెప్తాం, కాన్ఫిడెన్స్ మాకు బాగా ఇస్తున్నారు, అంటే కొంచెం ధైర్యంగా అయితే సార్ చెప్తున్నారు. అట్లా అది కొంచెం నేర్చుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్స్ మీ స్టోరీ షేర్ చేసుకున్నందుకు. నమస్తే. నమస్తే. సో చూశారు కదా, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఏ తేడా లేకుండా కూడా ప్రతి ఒక్కరూ ఏఐ నేర్చుకోవాలి అన్నదానికి ఇంకొక పర్ఫెక్ట్ స్టోరీ అనమాట. సో తను ఆల్రెడీ బొటిక్ బిజినెస్ రన్ చేస్తూ ఇప్పుడు బొటిక్ మాత్రమే కాదు ఏఐ మంగగా పేరు తెచ్చుకున్నారనమాట. సో తను ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని తయారు చేసుకున్నారు. మేబీ మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒకవేళ ఏదైనా ఐటీ జాబ్ చేస్తూ ఉందనుకోండి, దాంట్లో ఏఐ నేర్చుకుని కూడా అప్డేట్ అవ్వచ్చు, లేదు సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా కూడా ఇది పెట్టుకోవచ్చు అనమాట. సో సూపర్ ఏఐ అకాడమీలో మీకు అడ్మిషన్ కావాలి అంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ so much for watching. Keep watching Idream. And for more videos, please subscribe to Idream. Please subscribe to Idream. Please subscribe Idream. And please subscribe to Idream. For more videos, subscribe to Idream. please like, share and subscribe to the channel. Congratulations, Idream. Subscribe to Idream. Subscribe to Idream. So subscribe to Idream Media. Idream ki Idream team अंदर की huge congratulations. Please subscribe Idream Media. Please subscribe to Idream. Subscribe Idream. Please subscribe to Idream. ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to Idream. Subscribe to Idream. Please subscribe to Idream. Please subscribe Idream Media. Please do subscribe to Idream. Please subscribe to Idream Media. For best entertainment and information, please subscribe Idream. And don't forget to subscribe to Idream.